ఇంకా ఒక విచిత్రమైనటువంటి మాట పంజాబ్లో జరిగింది. పంజాబ్లో ఒక మంత్రి 20 నెలల పాటు మంత్రిగా ఉన్నాడు ఒక శాఖకి. తీరా ఒక గెజిట్ వచ్చింది. విషయం ఏంటంటే అసలు ఆ మంత్రిత్వ శాఖనే లేదట అప్పటిదాకా. ఆ మంత్రిత్వ శాఖ లేని మంత్రిత్వానికి అదొక శాఖ ఉందనుకొని మంత్రివర్గంలో ఆయనకు మంత్రిగా ఇచ్చి 20 నెలల తర్వాత అసలు ఈ శాఖనే లేదు కానీ 20 నెలలకు తెలివచ్చింది. ఇట్లాంటి వాళ్ళకు ప్రజలు ఓట్లేసారు. ప్రజలేదే తప్పు, ఇట్లాంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు. పంజాబ్లో ఉనికిలో లేని ఓ శాఖకు ఓ మంత్రి బాధ్యతలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం 20 నెలల తర్వాత గుర్తించింది. దాన్ని సవరించేందుకు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్తో ఈ విషయం వెల్లడైంది. పంజాబ్లో 2022 మార్చిలో భగవంత్ మాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినాక ఆ ప్రభుత్వం మే 2023లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసింది. ఆ క్రమంలో అప్పటి వరకు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖలు నిర్వహించినటువంటి కుల్దీప్ సింగ్ ధలీవాల్కు ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్ బాధ్యతలని అప్పగించింది. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ప్రభుత్వంలో లేదు. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు తనకు కేటాయించిన శాఖ ఒక కార్యదర్శి లేకపోవడంతో ధలీవాల్ ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరినట్టు తెలిసింది. అయితే తాజాగా ఫిబ్రవరి 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు. దీనిపై బీజేపీ విమర్శలైంది. పంజాబ్లో పాలనను ఆప్ జోక్గా మార్చింది. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి బాధ్యతలు నిర్వహించారు. ఈ విషయం సీఎంకు కూడా తెలియదంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రికి తెలియదు, గవర్నర్ వ్యవస్థకు తెలియదు, లేకపోతే ఆ సిఎస్ చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా రాష్ట్రంలో, ముఖ్య కార్యదర్శి ఉన్నాడా, వాళ్ళకి తెలియదా? అంటే ఇన్నేళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి పంజాబ్లో ఈ మంత్రిత్వ శాఖ లేదనేటువంటి విషయం ఎవరు చెప్పాలి? అక్కడ పోనీ జిఏడి వాళ్ళని చెప్పాలి, లేకపోతే చీఫ్ సెక్రటరీ అనే చెప్పాలి, రాజకీయ వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళని చెప్పాలి. పరిపాలన చేతగాక అధికారుల దగ్గర ఏమి తెలుసుకోలేక 20 నెలల పాటు ఒక మంత్రిగా ఉన్నాడు. అంతే. ఎందుకున్నాడు అనేటువంటి విషయం 20 నెలల దాకా తెలియదు. ఆ మంత్రి నాకు ఒక సెక్రటరీ లేడు, ఈ శాఖకు ఏందని అడిగితే అప్పటికి కూడా క్లారిటీ లేదు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎందుకు ఓడిపోయింది? ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 13 సంవత్సరాల పాటు ఢిల్లీ ఆగమైపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల. ఇవాళ పంజాబ్ కూడా ఆగమైపోయింది. పంజాబ్లో ఏమైనా ఖలిస్తానీ వాళ్ళను రెచ్చగొట్టడము, పంజాబ్ను ఆగం చేయడము, డ్రగ్స్, మద్యానికి బానిస అయిపోయి ఉడతా పంజాబ్ ఎందుకైందంటే ఇట్లాంటి వాళ్ళ వల్లనే అయింది. ఆ డ్రగ్స్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు. ఏకంగా పరిపాలన లేకుండా ఏం లేనటువంటి శాఖకు 20 నెలలు మంత్రి ఎట్లున్నాడు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్య కార్యదర్శి ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఏం చేస్తున్నారు? అసలు ఆ శాఖ ఉందా లేదా తెలియనటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు? మళ్ళీ గెజిట్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే పరిపాలన అంటే తెలియదు, ఏం తెలియదు, ముఖ్యమంత్రి అయ్యారు. ఒక పార్టీలోకి వచ్చి ఎట్లా వస్తున్నాం, అధికారంలోకి ఎట్లా వస్తున్నాం, పరిపాలన అంటే జోక్ అయిపోయింది అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఉంది. అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి అట్లుంది. పంజాబ్ ప్రజల్ని ఎవరు కాపాడాలి? వాళ్ళ ఎవరు పరిపాలన చేస్తారో, ఎందుకు పరిపాలన చేస్తారో, ఏం చేస్తారో అనేటువంటి విషయం కూడా అప్పటిదాకా తెలియనటువంటి విషయం అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఒక రాష్ట్రానికి మంత్రికి శాఖ లేదనేటువంటి విషయం తెలవడానికి 20 నెలల సమయం పట్టింది. 20 నెలలు శాఖ లేనటువంటి దానికి పోనీ ఏం శాఖ కేటాయించకుండా వేరే విషయం, కేటాయించినటువంటి శాఖ ఉందా లేదా తెలియనటువంటి భారతదేశంలో మరి ఈ దేశం అభివృద్ధి చెందింది, అంత చెందింది, ఇంత చెందింది అనేటువంటి మాట చెప్తున్నారు కదా. ఇదేనా చెందినటువంటి అభివృద్ధి?